హలో మోహన్ వీడియో కనిపిస్తుందా? యా మ్యామ్. ఓకే. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ జస్ట్ కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. ఓకే. Laplace transform of k equals to k by s. So here k equals to like numbers 1, 2, 3 and so on. ఇప్పుడు లాప్లాస్ ఆఫ్ 9 ఉంటే 9 by s రాసేస్తాం. 2 ఉంటే 2 by s, 3 ఉంటే 3 by s. జస్ట్ కాన్స్టెంట్స్ కి ఆ నెంబర్ బై s పెట్టేసుకోవడమే. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ కి e to the power of at ఉంటే 1 by s, హియర్ ప్లస్ ఏ ఉంటే ఇక్కడ మైనస్ ఏ రాసేస్తాం మనం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ at ఉంటే 1 by s ప్లస్ ఏ. జస్ట్ మనం చెక్ చేసుకుంది ప్లస్ ఏ ఉందా మైనస్ ఏ ఉందా అనేది. అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ at. Sin at equals to a by s square plus a square. A by s square plus a square. And Laplace transform of cos at. Cos at equal to s by s square plus a square. And Laplace transform of sin hat. A by s square minus a square. And Laplace transform of cos hat s by s square minus a square. నార్మల్ సైన్ కేమో ఇక్కడ ప్లస్ టర్మ్ వస్తుంది, ఇక్కడ హైపర్బోలిక్ హెచ్ ఉంటే హైపర్బోలిక్ టర్మ్స్ అంటాం. ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వస్తుంది, ప్లస్ డిఫరెన్స్ వస్తుంది రెండింటికి ప్లస్ ఆర్ మైనస్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1. ఇవి మనకి కావాల్సిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్. ఇవి వచ్చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ చేసేయచ్చు ఈజీగా. జస్ట్ ఈ ఫార్ములాస్ మాత్రమే మనం అక్కడ యూజ్ చేస్తాం. ఓకే. సపోజ్ ఎలా ఇస్తాడు క్వశ్చన్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e to the power of tt, find the Laplace transform of e to the power of 2t plus 4t cube minus 2 sin 3t plus 3 cos 3t. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఇప్పుడు చేయమని చెప్పారు. మనకి ఎలా చేస్తాము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే జస్ట్ సింపుల్ గా ఫార్ములాస్ ని సబ్స్టిట్యూషన్ చేయడమే. దీంట్లో ఏంటి, ఇది మొత్తము ప్లస్ ఆర్ మైనస్ ఫామ్ లోనే ఉంది. e to the power of 2t separate terms 4 into Laplace transform of t cube minus 2 into Laplace transform of sin 3t plus 3 into Laplace transform of cos 3t. ఇట్లా టర్మ్స్ అనేవి సపరేట్ గా రాస్తాం ఇండివిజువల్ గా, ఏ పార్ట్ కా పార్ట్ రాసి. ఇప్పుడు ఫార్ములాస్ ని మనము ఎంటర్ చేస్తే ఇక్కడ చూడు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e టు ది పవర్ ఆఫ్ 2t అనేది మనకి ఈ ఫార్ములా బేస్డ్ ఉంది కదా. e టు ది పవర్ ఆఫ్ 8 ఈక్వల్ టు మనం 1 బై ఎస్ మైనస్ ఏ రాస్తాం. ఇక్కడ ఏ ప్లేస్ లో 2 ని సబ్స్టిట్యూషన్ చేయడమే. జస్ట్ 1 బై ఎస్, ఏ వాల్యూ ఇస్ 2, 1 బై ఎస్ మైనస్ 2 ప్లస్ 4 ఇంటూ టీ క్యూబ్. సో టీ క్యూబ్ ఇస్ లైక్ టీ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్మ్ లో ఉంది. ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చేసి కంపారిజన్ చేస్తే 3 ఉంది. జస్ట్ ఇక్కడ ఎన్ ప్లేస్ లో 3 సబ్స్టిట్యూషన్ చేసుకో. 3 ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ 3 ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ సైన్ 3t మీన్స్ సైన్ ఏటీ ఫార్ములా. ఏ వాల్యూ ఇస్ ఇక్కడ 3, ఏటీ ఏ ప్లేస్ లో 3 పెట్టేసుకుంటే 3 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ కాస్ 3t. సో కాస్ ఫార్ములా ఇస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. జస్ట్ ఏ వాల్యూ ఇస్ 3 ని సబ్స్టిట్యూషన్, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు జస్ట్ 1 బై ఎస్ మైనస్ 2 ప్లస్ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ని మనం ఫ్యాక్టోరియల్ అంటే ఎప్పుడైనా ఏ నెంబర్ తో స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి
1 వరకు డిక్రీజ్ చేయాలి. ఇక్కడ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై s పవర్ 3 + 1 4. సపోజ్ ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ ఉందనుకో, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 minus here 2 3s are 6 by s square plus 3 square is 9 plus 3 into s is 3s by s square plus 9. Therefore 1 by s minus 2 plus 4 3s are 12, 12 2s are 24 by s to the power of 4 minus 6 by s square plus 9 plus 3s by s square plus 9. సో కంప్లీట్ అయిపోయింది. మనం ఇక్కడ సింప్లిఫికేషన్ ఏం అవసరం లేదు, జస్ట్ ఇలా చేసేసి వదిలేసుకోవడమే. సింప్లిఫికేషన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయడమే. సపోజ్ ఇట్లా ఇచ్చాను, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, టీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇచ్చేసాడు. అయితే ఇక్కడ నార్మల్ గా ఈ హోల్ స్క్వేర్ ఇవ్వలేదు అనుకో, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 అని చేసేసేవాళ్ళం. బట్ ఈ రెండింటికి కంబైన్ చేసి హోల్ స్క్వేర్ ఇచ్చాడు ఇక్కడ. అలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అది ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఇలా చేయకూడదు, ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇది ఏ ఇది బి ఉందనుకో, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇచ్చాడు. దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ బి స్క్వేర్ 2ab, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి సేమ్ ఇది కూడా అంతే. టీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ని ఎక్స్పాండ్ చేస్తే ఇది ఏ వాల్యూ ఎంత, టీ స్క్వేర్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి వాల్యూ ఇస్ 1 స్క్వేర్ 2 into a value t square into b value 1. Therefore 2 2s are 4 plus 1 plus 2 into 1 2 t square. ఇప్పుడు ఈ పార్ట్ కి మనం లాప్లాస్ అనేది చేయాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t to the power of 4 plus లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 plus 2 into లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t square. సో ఇది కూడా సేమ్ లైక్ టీ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్మ్ లో ఉంది కదా, టీ పవర్ 4 ఇస్ లైక్ టీ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా. సో ఎన్ వాల్యూ ఇస్ 4 ఫార్ములా పవర్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 ప్లస్ హియర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1. సో కాన్స్టెంట్స్ కి ఏమొస్తుంది, సేమ్ నంబర్ బై ఎస్ రాసుకోవాలి. 1 ఉంటే 1 బై ఎస్ ప్లస్ 2 ఇంటూ ఇక్కడ కూడా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా, n factorial, n value is 2, 2 factorial by s to the power of 2 plus 1. Therefore 4 factorial we can write 4 into 3 into 2 into 1 by s to the power of 5 plus 1 by s, 2 into here 2 into 1 by s to the power of 3. Therefore 4 3s are 12, 12 2s are 24, 24 by s to the power of 5 plus 1 by s, 2 2s are 4 by s cube. ఇట్లా ఇండివిడ్యువల్ గా వాటిని అంటే లీనియర్ ఫామ్ లో ఉండాలి ఎప్పుడైనా మనకి లాప్లాస్. లీనియర్ మీన్స్ టర్మ్ కి మధ్య ప్లస్ కానీ మైనస్ కానీ ఉండాలి, మనకి ఇంటూలు ఉండకూడదు. ఇట్లా ఒక టర్మ్ కి మధ్యలో ప్లస్ ఉండాలి, ప్లస్లు లేదా మైనస్లు. అలా ఉన్నప్పుడే మనం లాప్లాస్ అనేది చేయాలి. ఇన్ కేసు ఇంటూలో ఉంటే ఎలా చేయాలి అనేది మనం నేర్చుకోవడానికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. కొన్ని టర్మ్స్ ఇంటూలో కూడా ఇస్తాడు, అంటే ఆ ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్ అంటాం ఇవి. సైన్ ఏ కాస్ ఏ, ఇప్పుడు రెండు సైన్ కాస్ ఇంటూలో ఇచ్చేసాడు అనుకో, ఇలా మల్టిప్లికేషన్ ఫామ్ లో ఉన్నప్పుడు లాప్లాస్ చేయకూడదు. అది అడిషన్ ఫామ్ కి కానీ సబ్ట్రాక్షన్ ఫామ్ కి కానీ కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేయడానికి మనకు ఫార్ములాస్ ఉంటాయి. ఏంటి, 1/2 సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. సపోజ్ కాస్ సైన్ ఈక్వల్ టు 1/2 ఇంటూ సైన్ ఏ ప్లస్ బి మైనస్ వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ సైన్ కాస్ రెండు డిఫరెంట్ గా ఉండి ఫస్ట్ సైన్ టర్మ్ ఉంటే ప్లస్ వస్తుంది, ఇక్కడ ఫస్ట్ కాస్ టర్మ్ ఉంటే మైనస్ వస్తుంది, సైన్ ఏ మైనస్ బి. అండ్ సపోజ్ ఇప్పుడు 2 కాస్ టర్మ్స్ ఉంటే కాస్ ఏ కాస్ బి ఈక్వల్ టు 1/2 ఇంటూ కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి, సైన్ ఏ సైన్ బి 1/2 ఇంటూ కాస్
ఫస్ట్ a మైనస్ బి మైనస్ కాస్ a ప్లస్ బి. అండ్ నెక్స్ట్ స్క్వేర్స్ కూడా ఇస్తాడు. సైన్ స్క్వేర్ ఏ ఈస్ 1 మైనస్ కాస్ 2a/2 కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 2a/2 సైన్ క్యూబ్ ఏ 3 సైన్ ఏ మైనస్ సైన్ 3a/4 కాస్ క్యూబ్ ఏ ఈక్వల్ టు 3 కాస్ ఏ ప్లస్ కాస్ 3a/4. ఇట్లా ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ లో మల్టిప్లికేషన్ లో ఉంటే ఇలా, స్క్వేర్స్ క్యూబ్స్ లో ఉంటే ఇలా కన్వర్ట్ చేసి చేయాలి. స్క్వేర్స్ ఉన్నా చేయొద్దు, క్యూబ్స్ ఉన్నా చేయొద్దు, ఇలా మల్టిప్లికేషన్ ఫామ్ లో ఉన్నా చేయొద్దు. జస్ట్ మనకి ఇండివిజువల్ టర్మ్స్ లో ఉంటే మాత్రమే లాప్లెస్ అనేది చేయాలి. అంటే లీనియర్ ఫామ్ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ ఫామ్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం లాప్లెస్ చేసుకోవాలి. ఇప్పుడు అవి రాసాం కదా, ఇలా ఇస్తే లాప్లెస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin t plus cos t whole square. Laplace transform of sin t plus cos t whole square is same like ఇది కూడా మనకి ఇప్పుడు పైన పవర్ 2 లేకపోతే లాప్లెస్ ఆఫ్ సైన్ సపరేట్ కాస్ సపరేట్ చేసేసేవాళ్ళం, వాటికి ఫార్ములాస్ అప్లై చేసేవాళ్ళం. బట్ ఇక్కడ హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ గా a ప్లస్ బి హోల్ స్క్వేర్ ని అప్లై చేయాలి. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అనేది ఇప్పుడు ఏ వాల్యూ సైన్ టీ, బి వాల్యూ కాస్ టీ కాబట్టి ఏ స్క్వేర్ ఈ సైన్ స్క్వేర్ టీ ప్లస్ బి వాల్యూ కాస్ కదా, కాస్ స్క్వేర్ టీ ప్లస్ 2 ఇంటూ సైన్ టీ ఇంటూ కాస్ టీ. ఇప్పుడు మనకి ట్రిగ్నామెట్రీలో ఒక స్టాండర్డ్ ఈక్వేషన్ ఉంటుంది. ఐ థింక్ మీకు ట్రిగ్నామెట్రీ కూడా మ్యాథ్స్ M1 లోనే M2 లోనే వచ్చి ఉంటుంది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. స్టాండర్డ్ వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ వాల్యూ అనేది 1 వస్తుంది. స్క్వేర్ ఉన్నప్పుడే వస్తుంది అది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. అంటే ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ టీ ప్లస్ కాస్ స్క్వేర్ టీ ఉంది కాబట్టి దాని వాల్యూ మొత్తం టోటల్ వాల్యూ 1 తీసుకుంటే ప్లస్ రిమైనింగ్ వాల్యూ ఏముంటుంది 2 సైన్ టీ ఇంటూ కాస్ టీ. సో ఇక్కడ లాప్లెస్ 1 కి చేసేసుకోవచ్చు సపరేట్ గా. బట్ ఇక్కడ ఏంటిది సైన్ కాస్ అనేవి అడిషన్ సబ్ట్రాక్షన్ ఫామ్ లో లేవు, మల్టిప్లికేషన్ ఫామ్ లో ఉన్నాయి. సో ఇలా మల్టిప్లికేషన్ ఫామ్ లో ఉంటే మనం ఫార్ములాని యూజ్ చేయాలి. సైన్ కాస్ ఇంటూలో ఉంది, సో కెన్ యూజ్ సైన్ ఏ కాస్ బి ఫార్ములా. సైన్ ఏ కాస్ బి ఈక్వల్ టు 1/2 ఆఫ్ సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బిని యూజ్ చేసుకున్నాం ఇప్పుడు. అప్పుడు ప్లస్ వచ్చేస్తుంది కాబట్టి మిడిల్లో. దేర్ఫోర్ 1 + 2 ఇంటూ సైన్ టీ కాస్ టీ ని ఏం ఫార్ములా యూజ్ చేస్తాం మనం 1/2 ఆఫ్ సైన్ ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ వాల్యూ ఇస్ టీ, బి వాల్యూ కూడా సేమ్ టీ ప్లస్ టీ ప్లస్ సైన్ ఏ మైనస్ బి. ఏ వాల్యూ ఇస్ టీ, బి వాల్యూ టీ ఈక్వల్ టు ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 1 ప్లస్ సైన్ t plus t is 2t plus sin 0. Therefore 1 plus sin 0 value is 0 వస్తుంది మనకి sin 2t. ఇప్పుడు లాప్లెస్ చేసేసుకోవచ్చు. ఈ టర్మ్ సపరేట్, ఈ టర్మ్ సపరేట్ ఉంది కాబట్టి లాప్లెస్ ఆఫ్ 1 లాప్లెస్ ఆఫ్ sin 80. దేర్ఫోర్ మనకి లాప్లెస్ ఆఫ్ 1 అంటే 1/s. sin 80 ఫార్ములా ఈ sin 80కి a/s² ప్లస్ a². sin 80కి ఏంటి a/s² ప్లస్ a². ఇక్కడ ఏ వాల్యూ అంటే టీకి ముందు ఉండేది ఏ వాల్యూ వస్తుంది 2 ఉంది. 2/s² ప్లస్ 2². దేర్ఫోర్ 1/s ప్లస్ 2/s² ప్లస్ 4 అయిపోయింది. మనం ఇక్కడ చేసేది లాప్లెస్ లో లాస్ట్ స్టెప్ మాత్రమే. ఇదంతా ట్రిగ్నామెట్రిక్ చేయాలి. అంటే ఇలా అడిషన్ సబ్ట్రాక్షన్ ఫామ్ కి వచ్చేలాగా దీన్ని మోడిఫై చేసుకోవాలి మనం అంతే. ఇంకా లాప్లెస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ క్యూబ్ ఇచ్చాడు అనుకో, కాస్ క్యూబ్ టీటీ. మనం జస్ట్ కాస్ ఏటీకి మాత్రమే లాప్లెస్ లో ఫార్ములా ఉంది. ఇలా క్యూబ్ ఉన్నప్పుడు లేదు. ఆ క్యూబ్ ఉన్నప్పుడు మనకి ట్రిగ్నామెట్రీలో కాస్ క్యూబ్ కి ఫార్ములా రాసుకుంటాం కదా, అది అప్లై చేయాలి. ఇప్పుడు కాస్ క్యూబ్ ఏ ఫార్ములా
cos cube a equal to 3 cos a plus cos 3a by 4. ఇది అప్లై చేసుకోవాలి. ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే కాస్ క్యూబ్ ఏ ప్లేస్ లో 2t ఉంది, ఇక్కడ కూడా ఏ ప్లేస్ లో 2t సబ్స్టిట్యూట్ చేస్తే 3 కాస్ ఏ ప్లేస్ లో 2t ప్లస్ కాస్ 3 ఇంటూ ఏ ప్లేస్ లో 2t బై 4. ఈ 4 సపరేట్ రాసేసుకుందాం, బై 4 అనేది. ఇంకేముంటుంది ఇక్కడ 3 కాస్ 2t ప్లస్ కాస్ 3 2s are 60. లాప్లాస్ అప్లై చేయి. 3 into Laplace transform of cos 2t. ఈ పార్ట్ సపరేట్, ఈ పార్ట్ సపరేట్ కాబట్టి Laplace of cos 6t equal to 1 by 4 into 3 into Laplace of cos కి ఫార్ములా cos 8 equal to s by వస్తుంది, s by s square plus a square. Therefore 3 into s by s square plus a square value is 2 square 4. ఇక్కడ కూడా cos 8 కి s by s square plus 6 square equal to 1 by 4 into 3s by s square plus 4 plus s by s square plus 6 square is 36. ఇక్కడ స్క్వేర్ ఇస్తే స్క్వేర్ ఫార్ములా, క్యూబ్ ఇస్తే క్యూబ్, మల్టిప్లికేషన్ లో ఇస్తే మల్టిప్లికేషన్ ఫార్ములాస్ అనేవి యూజ్ చేసిన తర్వాత లాప్లాస్ చేసుకోవాలి. Laplace transform of sin 2t into cos 3t ఇచ్చాడు. ఇక్కడ సైన్ కాస్ మల్టిప్లికేషన్ ఫామ్ లో ఉంది మనకి. ఇక్కడ మల్టిప్లికేషన్ ఫామ్ అంటే మనకి చెయ్యొద్దు, అడిషన్ ఫామ్ ఆర్ సబ్ట్రాక్షన్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే సైన్ ఉంది, కాస్ ఉంది. మనం రాసుకున్న ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ లో సైన్ కాస్, సైన్ ఏ కాస్ బి ఫార్ములా అప్లై చేయాలి. సో సైన్ ఏ కాస్ బి ఇస్ 1/2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇది రాయాలి. therefore 1/2 into sin of a plus b, a value is 2t, b value 3t, sin a plus b plus sin a minus b 2t minus 3t equals to 1/2 into sin of 2t plus 3t is, I'm right, 5t plus sin of 2t minus 3t is minus t equals to 1/2 into sin 5t minus sin t. ఇప్పుడు లాప్లాస్ చేసేసుకుంటే 1/2 into లాప్లాస్ ఆఫ్ sin 5t లాప్లాస్ ఆఫ్ sin t. therefore 1/2 into sin 80 formula is a by s square plus a square. ఇక్కడ ఏ వాల్యూస్ t కి ముందు ఏం లేదంటే 1 కింద కన్సిడర్ చేసుకుంటే 1 by s square plus 1 square. హై సారీ 1. ఇట్లా కన్సిడర్ చేస్తాం. సో లీనియర్ లోకి మాత్రమే ఉన్నప్పుడు లాప్లాస్ అప్లై చేసుకోవాలి, లేకపోతే మనం కన్వర్ట్ చేసి చేయాలి. సో ఇందులోనే మనకి ఫస్ట్ షిఫ్టింగ్ థీరం కూడా ఉంటుంది. ఫస్ట్ షిఫ్టింగ్ ఏం చేస్తాం అసలు అంటే అది అలా ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ షిఫ్టింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e to the power of minus t into cos 2t ఇచ్చాడు. మనకి లాప్లాస్ టర్మ్స్ అనేవి కనిపిస్తుంది, వీడియో బ్లర్ వస్తుందా?
e power minus dt e power minus t cos 2t ఇచ్చాడు. ప్లస్ ఆర్ మైనస్ ఫామ్ లో ఉండాలి, బట్ ఇక్కడ రెండు మల్టిప్లికేషన్ ఫామ్ లో ఉన్నాయి అండ్ అది కూడా ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ కదా, ఒకటి ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ ఒకటి ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్. ఇప్పుడు ఇలా ఉంది, ఇక్కడ కాస్ సైన్లు ఉంటే మనం కన్వర్ట్ చేసి లీనియర్ లో చేసేయచ్చు, బట్ నీకు ఎక్స్పోనెన్షియల్ కి ట్రిగ్నామెట్రిక్ ఫార్ములా లేదు లాప్లేస్ లో. సో ఇలాంటప్పుడు ఎక్స్పోనెన్షియల్ టర్మ్ అనేది మల్టిప్లికేషన్ ఫామ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్ కాకుండా సెకండ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దానికి నార్మల్ లాప్లేస్ చేయి. లాప్లేస్ ఆఫ్ కాస్ 2t, లాప్లేస్ ఆఫ్ కాస్ 2t కి s బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4 రాసేసి, ఈ ఎక్స్పోనెన్షియల్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయాలి. ఎప్పుడైనా ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ మల్టిప్లికేషన్ ఫామ్ లో ఉంటే దాన్ని ఫస్ట్ షిఫ్టింగ్ అంటాం. అప్పుడు ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ కాకుండా రిమైనింగ్ దానికి లాప్లేస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాప్లేస్ చేసిన తర్వాత ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేయాలి. బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఆర్ ప్రాపర్టీ ఎస్ టెన్స్ టు అని పెట్టేసి ఎస్, ఇక్కడ మనకి టీకి ముందు మైనస్ ఉంది కదా, -1 ఉంది కాబట్టి ఇక్కడ +1 తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2, 3 ఉంటే 3 తీసేసుకుని ఇప్పుడు ఇక్కడ ఎస్ దగ్గరల్లో ఇది రీప్లేస్ చేసుకోవాలి మనం. అంటే ఎస్ ప్లస్ 1 బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4. తర్వాత ఇది మనం ఎక్స్పాండ్ చేసుకున్నా చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు, అట్లా రాసినా కూడా. జస్ట్ మనం చేయాల్సిన ఎక్స్పోనెన్షియల్ టర్మ్ కాకుండా రిమైనింగ్ టర్మ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాప్లేస్ చేసి తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఎస్ టెన్స్ టు ఎస్ రాసేసి ఇక్కడ ఉన్న వాల్యూని +1 ఉంటే -1, -1 ఉంటే +1, +2 ఉంటే -2 ఆపోజిట్ గా తీసుకోవాలి మనం. ఇంకొకటి చేస్తే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power -3t ఆఫ్ cos 4t ప్లస్ 3 sin 4t ఇది ఇచ్చాడు. ఇక్కడ కూడా ఎక్స్పోనెన్షియల్ టర్మ్ అనేది మల్టిప్లికేషన్ ఫామ్ లో ఉంది కాబట్టి ఈ పార్ట్ కాకుండా రిమైనింగ్ ఏ పార్ట్ ఉంటుందో దానికి లాప్లేస్ చేసుకోవాలి ఈ పార్ట్ కి. సో దేర్ ఫోర్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 4t ప్లస్ 3 sin 4t ఉంది. ఇది ఎలాగో అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఫామ్ లోనే ఉంది కాబట్టి మనం సపరేట్ చేసేసుకోవచ్చు. లాప్లేస్ ఆఫ్ cos 4t ప్లస్ 3 ఇంటూ లాప్లేస్ ఆఫ్ sin 4t. Therefore, cos 4t formula is s by s square plus a square plus 3 into sin 4t. Sin value is sin 80 4 by a by వస్తుంది s square plus a square అనేది. సో therefore మనకి s by s square plus a square value 4 square 16, 3 4s are 12 by s square plus 16 వచ్చేసింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పవర్ ని మనం ఇక్కడ అప్లై చేస్తాం. బై ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అని రాసి బై ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఎస్ టెన్స్ టు ఇక్కడ ఎస్ -3 ఉంది కదా, +3 వస్తుంది. మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. ఇక్కడ ఎస్ దగ్గరల్లో ఇది రీప్లేస్ చేసుకోవాలి. దేర్ఫోర్ ఇక్కడ ఎస్ ఉంది కదా, ఎస్ దగ్గర ఏం పెట్టాలి, s + 3 బై s + 3 హోల్ స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ 12 బై సేమ్ s + 3 హోల్ స్క్వేర్ ప్లస్ 16. ఇంక ఇది ఎక్స్పాండ్ చేయొచ్చు చేయకపోవచ్చు మన ఇష్టం, డిపెండ్స్ ఆన్ మన క్యాలిక్యులేషన్ వచ్చు అనిపిస్తే చేసేయచ్చు. ఎలా చేస్తాం మనం, ఈ కింద డినామినేటర్ పార్ట్ సేమ్ కదా, న్యూమరేటర్స్ యాడ్ చేసుకో. s + 3 + 12 బై s + 3 హోల్ స్క్వేర్ ప్లస్ 16. Therefore s plus 3 plus 12 is 15 by a plus b whole square is a square plus b square plus 2ab plus 16. Therefore s plus 15 by s square plus 2 3s are 6s. ఇక్కడ 9 వస్తుంది. 9 plus 16 is 25. Okay. సో ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ ఉంటే మనం ఫస్ట్ షిఫ్టింగ్ కిందనే ట్రీట్ చేసుకోవాలి. అప్పుడు ఆ టర్మ్ కాకుండా రిమైనింగ్ ఉన్న టర్మ్ కి లాప్లేస్ చేసి లాస్ట్ లో ఎస్ దగ్గరల్లా చేంజెస్ చేసుకుంటే ఫస్ట్ షిఫ్టింగ్ అనేది అదే వస్తుంది థీరం అనేది మనకి.
ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సపోజ్ ఇట్లా ఇచ్చాడు అనుకో ఈ పవర్ టీ ఇంటూ కాస్ 2t ప్లస్ 1/2 సైన్ h2t ఇచ్చాడు. ఇక్కడ కూడా ఎక్స్పోనెన్షియల్ టర్మ్ అనేది మల్టిప్లికేషన్ ఫామ్ లో ఉంది కదా. ఇప్పుడు ఈ సపోజ్ ఈ పార్ట్ కాకుండా రిమైనింగ్ పార్ట్ కి లాప్లాస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాప్లాస్ ఆఫ్ కాస్ 2t ప్లస్ 1/2 ఇంటూ సైన్ h2t. ఈ రెండు కూడా ఎలాగో నీకు ప్లస్ ఫామ్ లోనే ఉన్నాయి కదా, లీనియర్ కి సపరేట్ చేసేసే. కాస్ 2t ప్లస్ 1/2 ఇంటూ లాప్లాస్ ఆఫ్ సైన్ h2t. cos 80 formula is s by s square plus a square 1/2 ఇంటూ సైన్ కి ఫార్ములా a వస్తుంది, a by s square. ఇక్కడ h ఉన్నందుకు మైనస్ వస్తుంది. therefore s by s square plus 4 2 cancel 1 by s square minus 4. సో ఇవి వీటికి లాప్లాస్ చేసేసాం. మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఉంది కదా, బై మల్టిప్లికేషన్ ప్రాపర్టీ, ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ, షిఫ్టింగ్ థీరం ఆర్ ప్రాపర్టీ s టెన్స్ టు, ఇక్కడ ప్లస్ ప్లస్ మాత్రం ఉంది, ప్లస్ t అంటే +1 ఉన్నట్టు, ఎస్ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం మైనస్ తీసుకొని సబ్స్టిట్యూషన్ చేయి. therefore s minus 1 by s minus 1 whole square plus 4 plus 1 by s minus 1 whole square minus 4. ఇది ఎక్స్పాండ్ చేయొచ్చు చేయకపోవచ్చు డిపెండింగ్ ఆన్ అవర్ విషయం. మెయిన్ ఇక్కడ ఫార్ములాస్, ఏ ఫార్ములాస్? లాప్లాస్ ఫార్ములాస్. మనం రాసిన ఈ ట్రిగ్నామెట్రీ ఫార్ములా, ఇది ఈ ఫార్ములాస్ మెయిన్. ఇవి వచ్చేస్తే ఇంకా లాప్లాస్ లో వచ్చేసినట్లు మనకి. కాకపోతే థీరమ్స్ ప్రకారం వెళ్ళిపోవాలి. ఫస్ట్ షిఫ్టింగ్, సెకండ్ షిఫ్టింగ్, మల్టిప్లికేషన్, డివిజన్ ప్రాపర్టీస్ ప్రకారం చేస్తూ వెళ్ళాలి. బట్ కానీ బేసిక్స్ అయితే వచ్చి ఉండాలి వాటికి. ప్రాపర్టీస్ ఉన్నాయా మీకు? ప్రాపర్టీస్ ఏంటి? అదే ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అవి సిలబస్ లో. ఉన్నాయి. ఓకే, ఫస్ట్ షిఫ్టింగ్ ఇంటిగ్రల్ థీరమ్స్ అని, మల్టిప్లికేషన్ థీరం, సెకండ్ షిఫ్టింగ్ థీరం. సపోజ్ ఇంటిగ్రల్ ప్రాపర్టీ అంటాం దీన్ని, ఇంటిగ్రల్ ప్రాపర్టీ. ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ అంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం మనం? అర్థమవుతున్నాయా మీకు చెప్పేది? నేను అంటే ఫార్ములాస్ అయితే మెయిన్ కావాలి మనకి. ఈ ఫార్ములాస్ వచ్చేస్తే మనకి ఏం చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. ఓకేనా? ఓకే.